ఇందులోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ప్రసాదు, కొన్ని మంచినీళ్ళు ఇవ్వరా? అరే ప్రసాదు, ఎంత పిలిచినా రాడేంటి? కొన్ని మంచినీళ్ళు ఇవ్వరా? అమ్మా, మంచినీళ్ళు తాగలే అమ్మా. అప్పటిసింది పిలుస్తున్నా బిడ్డ. ప్రసాద్ ఎటెళ్ళిందో కాస్త చూడు నాయనా. పక్కనే ఉన్నాడమ్మా, నేను పోయి పిలుస్తా, నువ్వు నీళ్ళు తాగు. రే ప్రసాద్, ఇటు రారా. అబ్బా, ఈ అమ్మొక్కతి ఎప్పుడు చూసినా పిలుస్తూనే ఉంటుంది. సరే ప్రియా, అమ్మ పిలుస్తుందిరా, నేను తర్వాత కాల్ చేస్తా. బాయ్ బాయ్. ఏంట్రా ప్రియతో ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు? అరే, ఒక పక్క అమ్మ బాధపడుతుంటే నువ్వు కూల్గా ఫోన్ మాట్లాడుతున్నావారా? ఇప్పుడు ఏమైందిరా? బాగానే ఉందిగా. అది కాదురా, ఒక పక్క అమ్మ పిలుస్తుంటే. సరే పోనీలే నాయనా, ఇప్పుడు ఏం కాలేదు కదా. సరే అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో మరి. చూడరా ప్రసాద్, నువ్వు ప్రియమోజులు ఎంత పడ్డా అమ్మని మాత్రం పట్టించుకోకుండా కరెక్ట్ కాదురా. అరే ఇప్పుడు ఏమైందిరా? ప్రియకి హెల్త్ బాగాలైతే ఫోన్ మాట్లాడుతున్నా. ఏంట్రా ఇది? అమ్మాయికి హెల్త్ మంచిగా లేకపోతే మాత్రం పట్టించుకుంటున్నావు, అమ్మకి హెల్త్ మంచిగా లేకపోతే మాత్రం పట్టించుకోవారా? బాగుందిరా ప్రసాద్, నీకు అమ్మ కంటే అమ్మాయి ఎక్కువ అయిపోయిందిరా. సరే పట్టించుకుంటే లేరా? రే ప్రసాద్, నువ్వు ప్రియని ఎంత ఇష్టపడ్డా జస్ట్ నేను టైంపాస్ ఫీడ్ చేసుకుంటాను రా. అది నీకు అర్థం కావట్లేదారా? తన క్యారెక్టర్ బ్యాడ్ రా, తనని మర్చిపో. రే నవీన్, నీకు ఇంతకుముందు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రియ గురించి బ్యాడ్గా మాట్లాడితే ఫ్రెండ్ అని కూడా చూడండి రా. సరేరా, ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవని అర్థమైంది. అమ్మ హాస్పిటల్ దాచుకున్న డబ్బంతా నువ్వు ఆ ప్రియకే ఖర్చు పెడుతున్నావు. అమ్మ ఎంత కష్టపడుతుందో తెలుసారా నీకు? కానీ అయినా నువ్వు మారవు. ఛీ, అమ్మని జాగ్రత్తగా చూసుకోరా ఫస్ట్. ఏంటి ప్రసాద్ కాల్ చేస్తా అన్నాడు, ఇంకా కాల్ చేస్తాడు. పోనీలే, నేనే కాల్ చేస్తా. హలో బంగారం. ఏమైందిరా, కాల్ చేస్తా అని చెప్పి ఇంకా కాల్ చేస్తాడు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తాను నీకు తెలుసా? ఏం లేదురా, చిన్న వర్క్ ఉంటే చేస్తున్నా. అబ్బో అవునా, ఈ మధ్య నా మీద కంటే వేరే వాటి మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోతుందా? అదేం లేదు బంగారం. ఛీ పో, నీతో మాట్లాడా నేను హట్ అయినా. సారీ బంగారం, ఇంకొకసారి ఇలా చెయ్యా ప్లీజ్ రా నాని. సరేలే మరి, నన్ను షాపింగ్కి తీసుకెళ్తా అన్నావు కదరా, ఈరోజు వెళ్దామా? నేను ఫ్రీ. ప్రియ షాపింగ్కి వెళ్దామంటుంది ఏంటి? నా దగ్గర ఇప్పుడు మనీ కూడా లేవు, ఇప్పుడు ఎలా? హలో, ఉన్నావారా లైన్లోనే? అదేం లేదురా, షాపింగ్ రేపు వెళ్దాం, ఈరోజు అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. చిపో, నువ్వు ఎప్పుడు ఇంతే అమ్మ అమ్మ అంటూ ఉంటావు, నన్ను అస్సలే పట్టించుకుంటుంది.
ప్రసాదు, ప్రసాదు, కొడుకు ఎటుపోయిండో కనిపిస్తలేడు. ప్రియ 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 అమ్మ వస్తుందిరా, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ప్రసాదు, ప్రసాదు, నా పానమంతట్లో అవుతుంది రా నాయన. ఏమైందిరా పిలిస్తే మాట్లాడతలేవు? ఏం లేదమ్మా, ఫ్రెండ్ గారు ఫోన్ చేశాడు, అయితే ఫోన్ మాట్లాడుతున్నా. సరే బిడ్డ, దవాఖానకు పోతాం, డాక్టర్ ఇయ్యాలని రమ్మన్నాడు కదా. సరే నాన్న, ఈ డబ్బులు దగ్గర పెట్టుకో. అమ్మని తర్వాత హాస్పిటల్ తీసుకుపోతా. ఫస్ట్ ఈ మనీతో ప్రియని షాపింగ్ తీసుకుపోతే ప్రియ కూల్ అవుతుంది కదా. ఏమైందిరా అలా నిలబడ్డావు? పద పోదాం. అమ్మా అమ్మా, అది నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, మనం రేపు వెళ్దాం హాస్పిటల్కి. ఏ టైంలో ఎక్కడికి రా? కాలేజ్ నుండి సార్ ఫోన్ చేసిండమ్మా, అర్జెంటుగా వెళ్ళాలమ్మా. అవునా బిడ్డ? సరే జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. సరే. బిడ్డ ఏంటో తిన్నా, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనురా. నా బంగారి కొండవురా, జీవితంలో చాలా గొప్పనివైతావు బిడ్డ. సరే మెల్లగా పోయి మెల్లగా రా నాన్న. సరే. ఏంటి ప్రే ఫోన్ ఎంగేజ్ వస్తుంది? ఏంటి ఇంకా ప్రే ఫోన్ ఆఫ్లో ఉంది? బాయ్. వీడేంటి ఇక్కడ కొంపదీసి చూసాడేంటి? నాని నువ్వేంట్రా ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఎవడు వాడు? ఎవర్రా? ఎవరు లేరు, పద బయటికి వెళ్దాం. నువ్వు వెళ్ళడం నేను చూసినా. ఎవడు వాడు? ఏంటి ప్రియ ఇదంతా? ఏంట్రా నీ బాధ? వాడు ఎవడనే కదా, వాడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వాడితో బ్రేకప్ అయ్యాక నిన్ను ట్రాప్ చేశాను. సో వాట్? ప్రియా ఏంటి నువ్వు చెప్పేది? నిజంరా, నిజమే చెప్తున్నా. మరి నాతో ప్రేమ పెళ్లి అన్నావు కదా ప్రియా, ఇవన్నీ ఏంటి? ఇంకా ఏ కాలంలో ఉన్నావురా? అప్డేట్ కావా? ఒక అమ్మాయి నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన దాన్ని ప్రేమ అనుకునే నీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం నాలాంటి వాళ్ళకి ఫుల్ టైం పాస్. నిజంగా ప్రేమించా అనుకున్నావారా పిచ్చోడా? ఎహే పో, నీతో నాకు పని లేదు. గుడ్ బై. జీవితంలో చాలా గొప్పనివైతావు బిడ్డ. అమ్మా 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 అమ్మా. అమ్మా అమ్మా లే అమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా లే అమ్మా, అమ్మా లే అమ్మా, అమ్మా 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 ఏమైందమ్మా?
అమ్మ ప్రేమ అమ్మాయి ప్రేమ ఒక్కటే కాదు కదా. అమ్మ ప్రేమ అమ్మాయి ప్రేమ, ఈ సృష్టిలో ప్రతి ప్రేమ గొప్పదే. కానీ ఏ కల్మషం లేనిది స్వచ్ఛమైనది అమ్మ ప్రేమ మాత్రమే. అమ్మను మించిన దైవం లేదు, అసలు అమ్మ లేనిది సృష్టే లేదు. కాబట్టి ఫస్ట్ అమ్మ ప్రేమను అర్థం చేసుకుని ప్రేమించండి, అప్పుడు ఏ ప్రేమైనా మీ చింతకే వస్తుంది. అమ్మాయి కోసం అమ్మ ప్రేమను బలి చేయకండి, ఎందుకంటే తన బిడ్డపై అమ్మ ప్రేమకు అంతం లేదు, అది అనంతం.